పెద్ది పక్కన చూస్తున్నాడు పెద్ది. హలో గాయస్, మేము ఫైనల్గా అయితే పెద్దికి ఫస్ట్ డే ఫస్ట్ షో కాకుండా సెకండ్ షో వెళ్ళాల్సి వస్తుంది. అసలు ప్రీమియర్కి వెళ్ళాలి. సో బై ద వే మిస్ అయ్యామన్నమాట. మధ్యలో చాయ్ షాప్ దగ్గర అయితే ఆగాము. ఆగి అక్కడ టీ ఆర్డర్ ఇచ్చాము. వాడైతే దాంట్లో మలై అయితే యాడ్ చేసి ఇచ్చాడు. టీ ఓకే అనిపించింది. సో మా వాడైతే మగధీర రామ్ చరణ్ ఫ్యాన్ అన్నమాట. ఏ రామ్ చరణ్ ఏ రిలీజ్ వచ్చినా కంపల్సరీ ఫస్ట్ డే వెళ్తాడు. వాడేమో ప్రీమియర్ బుక్ చేయమంటే ఈ డైలాగ్ చెప్పాడు. నరసింహ ప్రీమియర్ షో పోకుండా పెద్ద ఫ్యాన్ అనమాట, రామ్ చరణ్ ఫ్యాన్. చెప్పు ఏదో డైలాగ్. నేను అభిమానిని, అంబానీని కాదు. మేమైతే ఛాయ్ తాగేసి స్టార్ట్ అయ్యాం అనమాట సినిమాకి. సో మధ్యలో అయితే ట్రాఫిక్ చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. సో చాలా పక్కనే దగ్గరలో అయినా కానీ చాలా టైం పట్టింది సినిమాకి హాల్ దగ్గరికి వెళ్ళడానికి. సో చాలా ట్రాఫిక్ అయితే ఉంది. ఫైనల్గా అయితే సినిమా హాల్ దగ్గరికి వచ్చాం. ఈ హాల్ వచ్చేసి ఉప్పల్ ఏరియాలో రాజ్యలక్ష్మి థియేటర్ ఏషియన్ సింగిల్ స్క్రీను. ఇక్కడ చాలామంది సినిమా థియేటర్ చాలా బాగుంటుందని చెప్పారు. సో ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్ చేయడం. సో లోపలికి అయితే వెళ్తున్నాము. సో మా వాడు పార్కింగ్ చేయడానికి వెళ్ళాడు. సో వెయిట్ చేసాము. హాల్లో వెళ్తే ఇంకా 5 minutes టైం ఉందని చెప్పి ఇట్లా కూర్చున్నాము. నేను ఫస్ట్ టైం అనమాట వ్లాగ్ తీయటం. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు నేను వ్లాగ్ తీయలేదు. అండ్ మూవీస్కి అయితే అస్సలు తీయలేదు. ఫస్ట్ టైం తీస్తున్నాను. బాగానే బాగానే పడ్డాను. బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్. ఐఎమ్ ఆల్సో ఫ్యాన్ ఆఫ్ చరణ్. మన కెమెరా చూస్తే సోకులు ఎక్కువ అనమాట. సో మధ్యలో మా వాడు ఫోటో దిగరా అంటే నేను ఈ వీడియో తీసి నేను యూట్యూబ్లో పెడతానని వాడికి యాడ భయం వేస్తుంది అనమాట. ఎక్కడ వైరల్ అయిపోతాడేమో అని. మధ్య మధ్యలో ఫోటోలు దిగరా అంటానికి కూడా సిగ్గుపడుతున్నాడు. పెద్ది పక్కన చూస్తున్నాడు పెద్ది. ఫైనల్ విడిపోయి చెప్పడం మర్చిపోయి నరసింహ వీడు నాకు బాగుతాడు. ఇతను ఫ్రెండ్ కార్తీక్ అనమాట. అందరూ ఫోటోలో దిగడానికి సిగ్గుపడిపోతున్నారు తెగ. సినిమా అయితే స్టార్ట్ అవుతుందని చెప్పి మేము లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిపోగానే అట్లా కూర్చోగానే మా ఫ్రెండ్ ఏదో చెప్పాడు. నాకు వినపడలేదు. మళ్ళీ అడిగితే తర్వాత చెప్తాలే అన్నాడు. చెప్పాడు సినిమాకి వచ్చి అమ్మాయిలు కావాలి. పేరెంట్స్ వాళ్ళ పిల్లలు చదువు కూడా డ్యాన్స్ చేయించారు. సో కోర్ ఫ్యాన్స్ అనుకుంటా. ఫ్యాన్స్ అయితే ఆపే పని లేదు మనం. సూపర్ బొమ్మ బ్లాక్ బస్టర్. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంకా సెకండ్ హాఫ్ సినిమా కూడా ఇచ్చే. మేము కోక్ తాగుతున్న పక్కన ఫ్యాన్ అయితే ఉంది. ఆ ఏసీ థియేటర్లో ఏసీ వేయలేదన్నమాట. సో మాకైతే గాలాడక ఏం చేయాలి అర్థం కాక ఈ ఫ్యాన్ కింద కూర్చొని బాగా చిల్ అయ్యాం. సినిమా అయితే ఫైనల్గా కంప్లీట్ అయింది. మాకైతే నచ్చింది. దిస్ ఈస్ నాట్ రివ్యూ అనమాట. సో మా వాడు మూవీ చూసిన ఆనందంలో గట్టి గట్టి కలిసాడు. ఎందుకంటే రామ్ చరణ్ ఫ్యాన్ కాబట్టి. మేమైతే రూమ్కి వచ్చేసాము. మా రూమ్కి నైట్ అయితే 2-1 అవుతుంది. సో మా వాడిని అడిగితే రివ్యూ అడిగితే సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. నైట్ 1 అయింది సినిమా. ఫైనల్గా సినిమా అయితే చూసాం. నాకైతే నచ్చింది సినిమా. మోస్ట్లీ ఎక్కాం కదా, నిద్ర కూడా వస్తుంది, కళ్ళల్లో నిద్ర కూడా వస్తుంది. సినిమా క్లైమాక్స్ అండ్ ఇంటర్వెల్, బీజిఎం, రామ్ చరణ్ యాక్షన్ ప్రాణం పెట్టేశాడు. వావ్, చాలా అయితే చాలా బాగుంది. నాకైతే నచ్చింది. దిస్ ఇస్ నాట్ రివ్యూ, బట్ మీరు కూడా చూస్తుంటే కనుక సినిమా పెద్ది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ టేక్ కేర్, బాయ్. నిద్ర వచ్చేస్తుంది. గుడ్ నైట్, బాయ్. నేనేదో మూవీ రివ్యూ ఇవ్వడానికి ఈ వ్లాగ్ తీయలేదన్నమాట. ఎప్పటి నుంచో మూవీ వ్లాగ్ తీద్దామని అనుకుంటున్నా. సో పెద్ద మూవీకి ఛాన్స్ వచ్చింది. మీకైతే నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ బాయ్, ఇట్లు మీ గోపినాథ్.